ఒకప్పుడు ఒక అడవి అంచున ఉన్న ఒక విచిత్రమైన చిన్న కుటీరంలో అమర అనే తెలివైన అమ్మమ్మ ఉండేది. ఆమె సౌమ్య స్వభావానికి మరియు జ్ఞాన సంపదకు గ్రామం అంతటా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజూ సాయంత్రం గ్రామస్తులు ఆమె చుట్టూ చేరి ఆమె కథలను వినడానికి మరియు ఆమె అనుభవాలను నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ఒక సాయంత్రం బంగారు సూర్యుడు హోరిజోన్ క్రింద ముంచుకొచ్చి ఆకాశంలో నారింజ మరియు గులాబీ రంగులను వెదజల్లుతుండగా గ్రామస్తులు అమరా చుట్టూ గుమిగూడారు. ఆమె జ్ఞాన పదాలను వినడానికి ఆసక్తిగా ఉన్నారు. నా ప్రియమైన వారలా, ఆమె ప్రారంభించింది, సహనం మరియు పట్టుదల యొక్క శక్తి గురించి నేను మీకు ఒక కథ చెబుతాను. ఒకప్పుడు ఒక సుదూర దేశంలో లిల్లీ అనే చిన్న మొక్క నివసించేది. లిల్లీ తన చుట్టూ ఉన్న ఎత్తైన చెట్లలా పొడవుగా మరియు బలంగా పెరగాలని కోరుకుంటుంది. ప్రతిరోజూ ఆమె తన కొమ్మలను ఆకాశం వైపుకు విస్తరించి పైన ఉన్న మేఘాలను చేరుకోవాలని ఆశించింది. కాని రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారడంతో లిల్లీకి అసహనం పెరిగింది. అడవిలోని ఇతర చెట్లలా పొడవుగా మరియు గంభీరంగా ఉండాలని ఆమె కోరికగా ఉంది. నేను ఎందుకు వేగంగా పెరగడం లేదు? ఆమె విలపిస్తుంది. లిల్లీ బాధను చూసి ఎల్డర్ ఓక్ అనే పాత ఓక్ చెట్టు ఒక రోజు ఆమె వద్దకు వచ్చింది. ఓపిక, చిన్నవాడా, అతను చెప్పాడు. ఆకులను చీల్చుకుంటూ గాలి వీచినట్లు అతని గొంతు ఓదార్పుగా ఉంది. అడవిలో ఎత్తైన చెట్లు ఒకప్పుడు ఇలాగే ఉన్నాయి. మీరు చిన్నవారు మరియు ఎదగాలని తహతహలాడుతున్నారు. కాని ఓర్పు మరియు పట్టుదల ద్వారా వారు ఇంత గొప్ప ఎత్తులకు చేరుకున్నారు. లిల్లీ ఎల్డర్ ఓక్ మాటలను విన్నది మరియు ప్రశాంతత ఆమెపై కొట్టుకుపోయింది. ఆ రోజు నుండి ఆమె ఎంత వేగంగా ఎదుగుతోందనే దాని గురించి చింతించడం మానేసింది మరియు తన మూలాలను మరియు కొమ్మలను పోషించడంపై దృష్టి పెట్టింది. మరియు ఋతువులు మారుతూ మరియు సంవత్సరాలు గడిచే కొద్దీ లిల్లీ రోజురోజుకు పొడవుగా మరియు బలంగా పెరిగింది. మరియు ఒకరోజు ఆమె పొడవుగా మరియు గర్వంగా ఉంది. ఆమె కొమ్మలు ఆకాశం వైపుకు చేరుకున్నాయి. ఆమె చాలా కాలంగా మెచ్చుకున్న చెట్లవలె. గ్రామస్తులు అమర కథను శ్రద్ధగా విన్నారు. ఆమె మాటలలోని తెలివితేటలు. సాయంత్రం ముగుస్తున్న కొద్దీ మరియు రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉండటంతో వారు ఓర్పు మరియు పట్టుదల యొక్క శక్తికి కొత్త ప్రశంసలతో అమరా యొక్క కుటీరాన్ని విడిచిపెట్టారు. ఆ రోజు నుండి గ్రామస్తులు తమ జీవితంలో సవాళ్లను ఎదుర్కొన్నప్పుడల్లా వారు లిల్లీ మొక్క యొక్క కథను మరియు వారి ప్రియమైన అమ్మమ్మ అమర యొక్క తెలివైన మాటలను గుర్తుంచుకుంటారు.